నమస్తే. ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారు పోలూరులో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో సాగిన ఎన్నికల ప్రచారంలో డాక్టర్ నెలవల విజయశ్రీ మన్నారు పోలూరులోని ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను అఖండ విజయంతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, లాయర్ సుధాకర్ రెడ్డి, వేనాటి సతీష్ రెడ్డి, పెట్ల సుబ్రహ్మణ్యం తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన్నారు పోలూరు గ్రామం కూడా కలిగి తిరిగి మీ ఆశీర్వాదం కోసం గారు మరి ఈ పవిత్రమైన ఓట్లను ఆ రెండు ఓట్ల మీద ముద్రించి అనేక దఫాలుగా మీరు తెలుగుదేశం పార్టీని ఆదరించారు. మీ మద్దతు ఇవ్వమని, మీ ఆశీర్వాదం ఇవ్వమని కోరుకుంటూ ఉన్నాం. ఏ రాణయ్య గారు ఓరి పక్కన పెట్టారు. రాణయ్య గారు సూలూరుపేట నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో అధికార వైసీపీ పార్టీ నాయకులు వివాదాలకు కేంద్ర బిందువులు అవుతున్నారు. వారం రోజుల క్రితం వైసీపీ పార్టీ వారు ఏర్పాటు చేసిన ర్యాలీలో పెళ్లకూరు సత్యనారాయణ రెడ్డికి కళత్తూరు శేఖర్ రెడ్డిల మధ్య జరిగిన ఘర్షణలు పట్టణ ప్రజలు మరవక ముందే శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య నామినేషన్ రోజున మరోసారి పట్టణ నడిబొడ్డులో ఇరువురు నాయకులు చేసిన వీరంగంతో నామినేషన్కు హాజరైన జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఈ నాయకుల మధ్య జరుగుతున్న వరుస ఘటనలు ఎమ్మెల్యే సంజీవయ్యకు తలనొప్పిగా మారగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్రతిష్టను మూటగట్టుకుంది. సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలంలోని పలు ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలోని టీడీపీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరందరూ తెలుగుదేశం తీర్థం పుచ్చుకొని టీడీపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓజిలి మండలానికి చెందిన టీడీపీ నాయకులు శివారెడ్డి, రవీందర్ రెడ్డి తదితర టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పళని గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు మాధవ నాయుడు గారు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి శేఖర్ నాయుడు గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రసాద్ నాయుడు గారు, మండల ప్రెసిడెంట్ సంచికృష్ణయ్య గారు, అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక ఊపుని తీసుకొచ్చాడు భాస్కర్ రెడ్డి గారు, మస్తారెడ్డి గారు, సుబ్బారావు గారు. మరి అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇంకా శివకొట్టారెడ్డి గారు, శివకుమార్ రెడ్డి గారు, మరి అందరూ కూడా కర్బల్లో నుంచి ఓజిలి మండలం కర్బల్లో నుంచి కొత్త రవీంద్ర గారు, నెల్లూరు రవికుమార్ గారు, ఇంకా అనేక మేరా గారు, మమ్మల్ని లక్ష్మయ్య గారు, మరి అందరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, ఇక్కడ డాక్టర్ నెలవల విజయశ్రీని గెలిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ కూడా మేము సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. మరి ఇదే విధంగా కర్బల్లో గ్రామంలో పాత కలయికతో అందరూ కలుసుకొని మరి తెలుగుదేశం పార్టీ
మెజార్టీని ఎక్కువ సాధించేదానికి ఆ గ్రామంలో కృషి చేయాలని, మరి మనం ఓజేల మండలంలో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిని డాక్టర్ విజయశ్రీని గెలిపించాలని, అదేవిధంగా కమలం గుర్తుకు కూడా ఒక ఓటు వేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈరోజు శివకుమార్ రెడ్డి గారు మరి ఆయనతో ఇంకా రవిరెడ్డి గారు మరి అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలని, గ్రామంలో తెలుగుదేశం పార్టీకి తిరుగు లేకుండా మరి ఒకే పార్టీ ఉండేటట్లుగా ఇంకా కొంతమందితో మాట్లాడి మరి అక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరిచే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఇంకా ఎవరైనా చేరతానంటే కూడా మరి మీ గ్రామానికి వచ్చేసైనా మళ్ళీ మరొకసారి వస్తాం, లేదా మీరైనా వచ్చిన వాటిలో చేసుకునే దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయండి. ఎవరు చేరినా కానీ ఎవరు అడ్డం పెట్టద్దు, ప్రతి ఒక్కరూ వాళ్ళ సాధారణంగా స్వాగతం పలకాలని కోరుకుంటూ, మన ధ్యేయం అంతా ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే. ఈ నియోజకవర్గంలో డాక్టర్ నెలవల విజయశ్రీని శాసనసభ్యురాలుగా చేయడమే మన ధ్యేయంగా మనం పనిచేయాలని కోరుకుంటూ సెలవు సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ తడ మండలం కారూరు, బీవీపాళ్యం, పెరియవట్టు, రామాపురం ప్రాంతాల్లో తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి, రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి, ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి, అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి, తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగ్గో తెలుగుదేశం పార్టీ మనదిరో, కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. తెలుగుదేశం పార్టీ మనదిరో, కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. అగ్గో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ, గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి, రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి, నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు, పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు. అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు, నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా. నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా. ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యనా. ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యనా. గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి, రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి, బడుగు బలహీనులకు బంధువైన నాయకులు, శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు, నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు దూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు, అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి. అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి. అగో చంద్రన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి. లోకేష్ అన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి. అగో గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి, రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి, ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి, అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి, తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో, కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. అగో తెలుగుదేశం పార్టీ మనదిరో, కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ. సూలూరుపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తడ మండలంలోని మాంబట్టు, కట్టువ, గద్దగుంట,
కాదులూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగించారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై తిరుగుతూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెచ్చిండు ప్రభుత్వం చెలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. కూడా రుణపడి ఉండాలి. సో ఈ గ్రాముని అందుకని పరిగెత్తుకుంటూ వచ్చాను, ఎందుకంటే మన సలవ మనకందరికీ తెలుసు అది. కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మన ఊరిలో రెడ్డి గారు మనకు కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తున్నారు. కొంచెం ముందుకు రండి. ఆగపల్లి మా సూలూరుపేట నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య మూడవసారి నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి బజారు వీధుల మీదుగా భారీ ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు చేరుకుని ఎన్నికల అధికారి వద్ద తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన సంజీవన్న గారు మన ప్రాంతానికి విచ్చేస్తున్నారు. సూళ్ళూరుపేట పొర వీధులు గుండా బయలుదేరి వస్తున్నారు. సూళ్ళూరుపేట పొర వీధుల గుండా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీసు చేరుకుంటున్నారు. మీరందరూ కూడా మంచి మనసుతో మన సంజీవన్న గారిని ఆశీర్వదించి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి గతంలో కంటే కూడా జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. దయచేసి సోదరులారా, మీ ప్రాంతానికి జై జగన్, జై జగన్. బాబు ప్రచార వాహనాన్ని దారివన్నయ్య సోదరులారా, ప్రచార వాహనం ముందు ఎవరు కూడా నిలవకూడదు. దయచేసి దారి వసతిగా కూర్చున్నాం. ప్రచార వాహనాన్ని దారి వసతిగా కూర్చున్నాం సోదరులారా. సోదరులారా, మన గౌరవ శాసనసభ్యుల వారికి, నాయకులకు ప్రచార వాహనానికి దారి వసతిగా కూర్చున్నాం. కూడా ఓకే అన్న, రండి, చిన్నగా రండి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి, ప్రజలకి అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా సెకండ్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాల్సిన అవసరం ఉంది. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాడికి మేలు జరుగుతుంది. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకోవాలన్నా, రైతు సంతోషంగా వ్యవసాయం చేయాలన్నా, మహిళా సాధికారత రావాలన్నా, పేదవారి ఆరోగ్యం కుదుటపడాలన్నా, విషయంలో భరోసా కావాలన్నా, వీటన్నిటికీ జవాబు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం మాత్రమే. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో అద్భుతంగా పాలన సాగిస్తున్నారు. అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, అన్ని కార్యక్రమాలు, హాస్పిటల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఈరోజు వైద్యానికి పేదవాడికి డోకా లేకుండా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వైద్యం అందించే కార్యక్రమం, అర్బన్ హెల్త్ సెంటర్లో పిహెచ్సిని బాగు చేయడం, దాంతోపాటు పేద విద్యార్థులను చదివించేదాన్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి, మహిళా సాధికారతకి, ఈ 4 విషయాల్లో అత్యధికంగా ప్రాధాన్యతిస్తున్నారు. మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్ గుర్తుకి ఎమ్మెల్యేగా 1 ఓటు, ఎమ్మెల్యేకి 1 ఓటు, మరి ఎంపీగా నిలబెడుతున్న గురుమతి గారికి 1 ఓటు, నాకు 1 ఓటు, గురుమతి గారికి 1 ఓటు, ఇద్దరికి చెరకు ఓటు వేసి ఇద్దరిని కూడా చట్ట సభలకి పంపించాల్సిందిగా మీ అందరూ కూడా వేడుకుంటూ ఉన్నా. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.